హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్. ఫ్రెండ్స్, వీడియోని అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టిందండి ఈసారి. ఎందుకంటే కొంచెం సీజన్ కదండి, మ్యారేజ్ సీజన్ అనేసి నాకు ఆర్డర్స్ బాగా ఉన్నాయి. అందుకే అటే నాకు టైం సరిపోక వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది. సరేనా అండి, ఇంకా కలెక్షన్స్ చాలా కావాలి అని అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు వీడియోలో ఉన్నవి నేను కొన్ని అప్డేట్ చేస్తాను కదా, ఇంకా వాట్సాప్లో చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను. డైలీ కలెక్షన్స్, న్యూ మోడల్స్ కలెక్షన్స్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇంకా కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు వీడియోని మిస్ చేసుకోకుండా చూడొచ్చు. నా దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయండి, అన్ని ఫినిషింగ్లో ఉన్న కలెక్షన్స్ ఉంటాయి. అన్నీ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయండి. మన దగ్గర ఉండే ప్రతి ఐటమ్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది. ఇంకా మీకు జడావు కుందన్స్, విక్టోరియన్ పాలిష్, ఇవి చాలా కొంచెం కాస్ట్లీ అండి. ఇవి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను గ్రూప్లో. ఇవి కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తానండి. డైరెక్ట్ మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అని అంటే నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను కదా, ఆ నంబర్కి మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను. సరేనా అండి. ఇంకా ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అంటే సింపుల్ అండి. మీకు ఏదైతే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూస్తూ వెళ్ళండి. మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఏదైతే కావాలి అని ఫైనల్ చేసుకుంటారో వాటిని స్క్రీన్ పైన ఉన్న నా నంబరు 7893703906 ఈ నంబర్కి ఆ స్క్రీన్ షాట్స్ పంపించేసి అవైలబిలిటీ అడగండి. అవైలబిలిటీ అడిగిన తర్వాత 1 అవర్కి మీరు మళ్ళీ మెసేజ్ చేయండి. అవి అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని చెప్తాను, లేదంటే స్టాక్ అవుట్ అని చెప్తానండి. అవైలబుల్ అనగానే పేమెంట్ స్క్రీన్ షాట్, ఇంకా మీ ఫుల్ అడ్రస్తో సహా మొత్తం క్లియర్గా మెన్షన్ చేయాలండి. అడ్రస్ అయితే క్లియర్గా ఉండాలి. ఎంత క్లియర్గా ఉంటే ఇంకొకటి మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్లో ఉందో కూడా చెప్పాలండి. చెప్తే మీకు ఆ కొరియర్ సర్వీస్లోనే పార్సల్ అనేది డిస్పాచ్ అవుతుంది, డెలివరీ అవుతుంది. పార్సల్ రాగానే మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టుకోవాలండి. ఒకవేళ ఐటమ్కి ఒకవేళ ట్రావెలింగ్లు జర్నీలు పార్సల్ అటు ఇటు ఇట్లా కదలడం వల్ల అది ఒత్తిడికి ఇట్లా అయ్యేసి డ్యామేజ్ అయితే అది ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రం నేను రిటర్న్ తీసుకుంటానండి. రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ చేస్తాము. ఒకవేళ అది స్టాక్ లేకపోతే అమౌంట్ అయినా రీఫండ్ చేస్తాము. మీకు ఆన్లైన్లో పేమెంట్ ప్రాబ్లము అనేది ఏమీ ఉండదండి. మీకు ఐటమ్ కానీ అమౌంట్ కానీ కంపల్సరీగా ఉంటుంది. మీకు ఐటమ్ రాకపోతే అమౌంట్ రీఫండ్ చేయడం కూడా జరుగుతుందండి. అది మాత్రం క్లియర్గా మెన్షన్ చేసుకోండి. బ్యాంగిల్స్ కలెక్షన్ చూడండి, ఎంత రీజనబుల్ ప్రైస్ అండి. 299లోనే మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఫ్రీ షిప్పింగ్తోనే ఎంత తక్కువ కాస్ట్ అండి. ప్రీమియం క్వాలిటీ అండి. మీకు పిక్లో కన్నా రియల్గా చాలా ఉంటాయి. ఇవి కలెక్షన్స్ నాకు చాలా సేల్ అవుతూ ఉంటాయి బ్యాంగిల్స్. ఎందుకంటే తీసుకున్న వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ప్రైస్ బాగా నచ్చుతుంది కదా. అంత తక్కువకి మీకు ఇంకా ఎక్కడా ఉండదు. అన్ని హోల్సేల్ ప్రైస్. మీకు సింగిల్ కూడా రీటైల్ కూడా మీకు కొరియర్ సర్వీస్ అవైలబుల్లో ఉంటుంది. ఇండియాలో ఎక్కడున్నా కూడా మీకు కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. మీకు డిటీడీసీ సర్వీస్ లేకున్నా పర్వాలేదండి. మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా మీకు పార్సల్ అనేది డెలివరీ అవుతుందండి. మీరు అయ్యో మేము విలేజెస్ మాకు మీ ఐటమ్స్ బాగా నచ్చుతున్నాయి, మేము ఎట్లా తీసుకోవాలి ఐటమ్స్ అని అంటే మీకు డిటీడీసీ లేకున్నా పర్వాలేదండి. మీరు అడ్రస్లో ఇండియన్ పోస్ట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇండియన్ పోస్ట్ ఓన్లీ అవైలబుల్ అని మెన్షన్ చేస్తే సరిపోతుందండి. మీ పార్సల్ మీకు ఇండియన్ పోస్ట్లో వస్తుంది, లేదంటే డెలివరీ కొరియర్ ఎక్స్ప్రెస్ పీస్ ఇవి కూడా వస్తాయి విలేజెస్కి. సరేనా అండి. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు విలేజెస్ వాళ్ళు. ఇంకోటి సిటీలో ఉండే వాళ్ళకైతే కొంచెం పార్సల్ తొందరగా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి డిటీడీసీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి. కొంచెం విలేజెస్ డిటీడీసీ సర్వీస్లో లేని వాళ్ళు కొంచెం డిలే అవుతుంది. 8 days అట్లా టైం పడుతుందండి. సిటీలో ఉన్న వాళ్ళకి ఒక 5-6 days టైం పడుతుంది ఈ వీడియోలో ఉన్న ఐటమ్స్ డెలివరీ అవ్వడానికి. సరేనా అండి. ఇంకా శారీస్, డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా శారీస్, డ్రెస్సెస్ లింక్ కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెల్లర్స్కి అయితే మంచి బెనిఫిట్ ఉంటుందండి. మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెసే ఉంటాయండి. అన్ని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెసే ఉంటాయి. చాలా రీజనబుల్ అండి. ఒకసారి చూసుకోండి. ఇంకా ఎక్కడ ఏ గ్రూప్లో లేని కలెక్షన్స్ కూడా నా దగ్గర ఉంటాయండి. డిఫరెంట్ మోడల్స్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇంకా ఓనర్ ప్రైస్ కన్నా నేను చాలా
చాలా తక్కువ కాస్ట్‌కే పోస్ట్ చేస్తానండి ప్రైజెస్ అయితే. ఎందుకంటే మనకు అన్ని డీలర్‌షిప్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ కాస్ట్‌లోనే మీకు మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న జ్యువెలరీస్ అనేవి వస్తాయి. అందుకనేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇంకా చాలా గ్రూప్‌లో ఉంటారు కదా రీసెల్లర్స్, ఒకసారి ప్రైస్ అనేది చెక్ చేసుకోండి. మన దగ్గర ఉన్న ప్రైజెస్, మన దగ్గర ఉన్న క్వాలిటీ ఎక్కడా ఉండదు. సరేనా అండి? ఇంకొకటండి, పార్సెల్ ఒక్కొక్కసారి డెలివరీ అవ్వడానికి కొంచెం డిలే అవుతదండి. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ ఐటెమ్ వాటికి కొంచెం డిస్పాచ్ టైం అనేది 5-6 డేస్ టైం తీసుకుంటది. ఎందుకంటే మేకింగ్ టైం పడతది కదండీ. అవి హ్యాండ్‌మేడ్ కలెక్షన్‌కి చాలా డిమాండ్ ఉంటది కదండీ ప్రెజెంట్ అయితే. అవి చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మేకింగ్‌కి టైం తీసుకుంటది. అది కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా మీకు ఐటెమ్ అనేది కంపల్సరీగా వస్తదండి. ఇంకొకటి, అర్జెంట్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు బుకింగ్ చేసుకునే ముందు మెన్షన్ చేయాలండి. మాకు ఇది అర్జెంట్ ఆర్డర్ అని మెన్షన్ చేయాలి. అది మీరు చెప్పిన టైంకి వస్తదా రాదా అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు బుకింగ్ చేసుకోవచ్చండి. బుక్ చేసుకున్న తర్వాత అయ్యో నాకు ఇది 3 డేస్‌లోనే 2 డేస్‌లోనే రావాలి అని అంటే అది అమౌంట్ రీఫండ్ చేయడం జరగదండి. నెక్స్ట్ ఆర్డర్‌లో చూసుకోవడం జరుగుతుంది. సరేనా అండి? అదే ముందే చెప్తున్నాను. మీకు అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నవి అయితే ముందే మెన్షన్ చేయాలి. ఒకవేళ నేను టైంకి వస్తాయి అని అంటే మీరు బుక్ చేసుకోండి. లేదంటే అంతే, సరే కదండీ. అర్జెంట్ ఆర్డర్స్ ఎవరున్నా మెన్షన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నాకున్న ఐటమ్స్‌కి, నా జ్యువెలరీస్‌కి గానీ, శారీస్‌కి గానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదండి. అంతా ఆన్‌లైన్ పేమెంటే ఉంటది. నేను అన్ని ప్రతి వీడియోలో ఈ డైలాగ్ ఉంటూనే ఉంటదండి. నో క్యాష్ ఆన్ డెలివరీ అనేసి మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని. అసలు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది నా ఐటమ్స్‌కి లేదండి. ఇంకోటి, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా మీ అమౌంట్ ఏడికి పోదండి. మీకు అన్నింటికి రిప్లై వస్తూనే ఉంటది. వాట్సాప్ మెసేజ్ ప్రతి దానికి మీకు మెసేజ్ రిప్లై వస్తూనే ఉంటదండి. సరేనా? కాల్స్ అయితే చేయకండి ప్లీజ్. మెసేజెస్‌కి అన్నింటికి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. ప్రతి మెసేజ్‌కి, వాట్సాప్ మెసేజ్‌కి నేను ప్రతి దానికి ఆన్సర్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు కాల్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సరేనండి? వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను అన్నింటికి మెసేజ్ చేస్తూనే ఉంటాను. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ ద్వారా చెప్తే సరిపోతది. నేను అన్నింటికి రిప్లై ఇస్తూనే ఉంటాను. డైలీ ఒక 100 కాల్స్ దాకా వస్తూనే ఉంటాయండి. అన్నింటికి మనం ఆన్సర్ చేయలేము కదా! కాల్స్ మాట్లాడుతూ ఉంటే మనం వాట్సాప్‌లో కస్టమర్స్‌కి రిప్లై ఇవ్వలేము. బుకింగ్స్ జరగవు. ఇదంతా ఉండదు కదా! అందుకని నేను కాల్స్ లిఫ్ట్ చేయను. వాట్సాప్ మెసేజ్ ఏదైనా కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. మన దగ్గర నేను ఏంటంటే ఆన్‌లైన్‌లోకి రాగానే ప్రతిదానికి ఆన్సర్ చేస్తా అండి వాట్సాప్‌లో. ఆఫ్‌లైన్‌లో ఉన్న